ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ పసికందు మృతి చెందింది. గర్భిణీ మహిళ వైద్యాధికారిని ఆలస్యంగా రావడంతో అందుబాటులో ఉన్న నర్సు డెలివరీ చేసింది. అయితే పసికందు మరణించింది. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబీకులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. నిన్న ఉదయం 9:20 ఉదయం హాస్పిటల్కి అంబులెన్స్ తీసుకొచ్చాము. 9:20 వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్ నర్సులు రిసీవ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్ వాష్రూమ్కి వెళ్ళినాడు, బ్యాక్ వేస్తారని చెప్పారు. అప్పటి వరకు దగ్గర 1 అవర్ అయింది. 1 అవర్ అయిన తర్వాత ప్రశాంత్ సార్ అని అతను కలిసాను. తర్వాత 10:30కి సార్ ఎట్లా సార్ అంటే అతను సార్ వచ్చి చూశాడు. చూసేసి సార్ మన దగ్గర రిక్రూట్మెంట్స్ అయితే లేవు, ఆత్మహత్యకి తీసుకెళ్దాము, బాగుంటే తీసుకెళ్ళి రెఫర్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆత్మహత్య రెఫర్ చేస్తారని చెప్పి మేము వచ్చాము. వచ్చిన తర్వాత అందులో మన ఠాకూర్ సార్ వచ్చినాడు. ఠాకూర్ సార్ వచ్చేసి ఏంటంటే అతను ఎవరు రెఫర్ చేయడానికి నేను కదా మెయిన్ డాక్టర్ అని చెప్పేసి 10:30, 11 o'clock వచ్చేసి చూసి నేను నార్మల్ డెలివరీ చేస్తాను, మెడికల్ టెన్షన్ వల్ల అని చెప్పారు. ఆ తర్వాత అప్పటి నుంచి సాయంకాలం 7 గంటల నుంచి మళ్ళీ ఒక రౌండ్ చేశాను. 7 గంటల వరకు చూసేసి ఇంకో 5 hours డెలివరీ అయింది, ప్రాబ్లం లేదు. అప్పటికి ఆ అమ్మాయికి చాలా పెయిన్స్ వస్తూ ఉన్నాయి, అయినా కానీ తట్టుకున్నాను. ఆ తర్వాత 12 గంటల 10 నిమిషాలు 14 నిమిషాలకి డెలివరీ టైం వచ్చేసింది. ఆ టైంలో చిన్న అమ్మాయి వేసి డోర్ పెట్టింది. డోర్ పెడితే అప్పుడు లేవాల. ఆ తర్వాత ఎవరో పక్కన ఒక సివిల్ డ్రెస్ లో ఒక నర్స్ వచ్చింది, ఆమె డెలివరీ చేసింది. డెలివరీ చేసిన తర్వాత అప్పుడు లేచి వచ్చాడు. లేచి వచ్చేసి అప్పుడు పోయి చూసేసరికి మాకు బాబు ఎలా ఉన్నాడో కండిషన్ కూడా మాకేం చెప్పలేదు. తర్వాత 1 hour తర్వాత నా లోపలికి పిలిచి ఇట్లా నెల్లూరు తీసుకెళ్లారా అంటే తీసుకెళ్తాను అంటే సరే అని చెప్పాడు. అది బ్రీతింగ్ కొంచెం తక్కువ ఉందని చెప్పాడు. అది 1 hour తర్వాత. ఆ తర్వాత అంబులెన్స్ మాట్లాడిన తర్వాత అంబులెన్స్ అప్పుడు వచ్చాడు. అంబులెన్స్ వచ్చేసి పంపించాడు, అబ్బాయి చనిపోయాడు అని చెప్పి. అప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాడు, లేదు మీరు ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళండి. అప్పుడు వచ్చేసి